ఈరోజు పంచాంగము తేదీ ఆగస్టు 6, 2024 మంగళవారము. క్రోధీనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, ద్వితీయ తిథి. ఈరోజు తిథి శ్రావణ మాస శుక్లపక్ష ద్వితీయ, అంటే మాసము శ్రావణ మాసము, పక్షము శుక్లపక్షము, తిథి ద్వితీయ. ద్వితీయ తిథి సాయంత్రం 7:52 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రం మఘా నక్షత్రము సాయంత్రం 5:43 వరకు. ఈరోజు యోగము వర్యాన్ యోగము ఉదయము 10:58 వరకు. ఈరోజు కరణము బాలవ కరణము ఉదయము 6:54 వరకు ఉంటుంది. తదుపరి కౌలవ కరణము ప్రారంభమవుతుంది. కౌలవ కరణము సాయంత్రం 7:52 వరకు ఉంటుంది. సూర్యోదయ సమయము ఉదయము 5:58, సూర్యాస్తమయము సాయంత్రం 6:46. చంద్రోదయ సమయము ఉదయము 7:20, చంద్రాస్తమయము రాత్రి 8:12. ఇప్పుడు నక్షత్ర పాద అంత్య సమయాలను గురించి తెలుసుకుందాం. మఘా నక్షత్రము 3వ పాదము ఉదయము 11:05 వరకు ఉంటుంది. మఘా నక్షత్రము 4వ పాదము సాయంత్రం 5:43 వరకు. పూర్వ ఫల్గుని మొదటి పాదము రాత్రి 12:22 వరకు. ఈరోజు ముహూర్తాల గురించి తెలుసుకుందాం. ముందుగా శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:56 నుంచి 12:47 వరకు. ప్రదోష సమయం సాయంత్రం 6:46 నుంచి 9:02 వరకు. ప్రదోష సమయము శివారాధన కొరకు అత్యుత్తమ సమయం. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాం. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుంచి సాయంత్రం 5:10 వరకు. యమఘంటా కాలం ఉదయం 9:10 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:32 నుంచి 9:23 వరకు. మళ్ళీ రాత్రి 11:15 నుంచి 12:06 వరకు. వర్జము తెల్లవారుజామున 2:36 నుంచి 4:23 వరకు. గుళికా కాలము మధ్యాహ్నం 12:22 నుంచి 1:58 వరకు. ఈరోజు సాయంత్రం వరకు గండ నక్షత్రమైన మఖా నక్షత్రమే ఉన్నందున సిజేరియన్ లేదా సి సెక్షన్ డెలివరీలకు ముహూర్తాలు లేవు. నార్మల్ డెలివరీలు ఎలాగైనా చేసుకోవచ్చు. ఈరోజు లగ్న సమయాలను గురించి తెలుసుకుందాం. సూర్యోదయం సమయంలో కర్కాటక లగ్నం ఉంటుంది. ఉదయం 5:58 నుంచి 6:44 వరకు కర్కాటక లగ్నము. సింహ లగ్నము 6:44 నుంచి 8:51 వరకు. కన్యా లగ్నము 8:51 నుంచి 10:56 వరకు. తులా లగ్నము ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 1:06 వరకు. వృశ్చిక లగ్నము మధ్యాహ్నం 1:06 నుంచి మధ్యాహ్నం 3:19 వరకు. ధనుర్లగ్నము 3:19 నుంచి సాయంత్రం 5:26 వరకు. మకర లగ్నము సాయంత్రం 5:26 నుంచి రాత్రి 7:17 వరకు. కుంభలగ్నము రాత్రి 7:17 నుంచి 8:54 వరకు. మీనలగ్నము 8:54 నుంచి 10:30 వరకు. మేషలగ్నము 10:30 నుంచి 12:15 వరకు. వృషభ లగ్నము అర్ధరాత్రి దాటిన తర్వాత 12:15 నుంచి 2:16 వరకు. మిథున లగ్నము రాత్రి 2:16 నుంచి తెల్లవారుజామున 4:28 వరకు. మళ్ళీ కర్క లగ్నము తెల్లవారుజామున 4:28 నుంచి 5:58 వరకు. ఈరోజు హోరా సమయాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయము కుజహోరతో ప్రారంభమవుతుంది. కుజహోర ఉదయం 5:58 నుంచి
7 గంటల 2 నిమిషాల వరకు. సూర్యహోర 7 గంటల 2 నిమిషాల నుంచి 8 గంటల 6 నిమిషాల వరకు. శుక్రహోర 8 గంటల 6 నిమిషాల నుంచి 9 గంటల 10 నిమిషాల వరకు. బుధహోర 9 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 14 నిమిషాల వరకు. చంద్రహోర 10 గంటల 14 నిమిషాల నుంచి 11 గంటల 18 నిమిషాల వరకు. శనిహోర 11:18 నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు. గురుహోర మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల నుంచి 1 గంట 26 నిమిషాల వరకు. మళ్ళీ కుజహోర మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు. సూర్యహోర 2 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల వరకు. శుక్రహోర మధ్యాహ్నం 3 గంటల 34 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 38 నిమిషాల వరకు. బుధహోర 4 గంటల 38 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 42 నిమిషాల వరకు. చంద్రహోర సాయంత్రం 5 గంటల 42 నిమిషాల నుంచి 6 గంటల 46 నిమిషాల వరకు. పూజలో చెప్పుకోవాల్సిన సంకల్పాన్ని తెలుసుకుందాం. ఓం విష్ణుర్విష్ణు విష్ణు 50 కోటి యోజన విస్తీర్ణ మహీమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే స్వగృహే సమస్తదేవతా గోబ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ శ్రీమద్భగవతో మహాపురుషస్య శ్రీమహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయపరార్తే తృతీయే శ్వేతవరాహకల్పే 28తమే కలియుగే ప్రథమచరణే షోడశోత్తర 500తమే వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీక్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే ద్వితీయాతిథౌ మంగళవాసరే మఘానక్షత్రే శుభయోగే శుభకరణే శుభముహూర్తే అని మన గోత్రనామాలు చెప్పుకొని మనం పూజ ఎందుకు చేస్తున్నామో ఏ పూజ చేస్తున్నామో చెప్పుకొని పూజను ప్రారంభించుకోవాలి.